రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారులు శనివారం ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి హత్య ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ బాధ్యులపై చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని కలెక్టర్ను ఆదేశించింది. అయితే ఈ బాలల హక్కుల కమిషన్ కి సంబంధించి అచ్యుతరావు ఉండే, అచ్యుతరావు గారు ఉండే, పాపం ఆయన కరోనా టైంలో చనిపోయారు. కానీ అచ్యుతరావు ఎట్లాంటి వ్యక్తి అంటేనా, చనిపోయి ఉన్నాడు, మన మధ్య లేడు, కానీ పిల్లల విషయంలో మాత్రం ఒక రేంజ్లో ఫైట్ చేసిండు అన్న, ఒక రేంజ్లో ఫైట్ చేసాడు. ఎందుకంటే బాల కార్మికులు పనిచేస్తూ ఇళ్ళల్లో వాళ్ళని ఎక్కడి నుంచో తెచ్చుకొని అమ్ముకొని అనేటువంటి విషయంలో నేరుగా నేను ఆయన కంప్లైంట్ చేసిన. ఓ 3-4 కేసులు చేస్తే ఆయన వచ్చాడు, వచ్చి పలానా ఇంట్లో పని చేస్తారు అని కన్ఫర్మ్ మనం చెప్పేసరికి పోయి ఆయన టీంతో పోయి ఇట్లా డోర్ కొట్టి వాళ్ళని తీస్తే ఎట్లా పని చేపిస్తావు అమ్మ నువ్వు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఎగబడి నన్ను కొట్టిరు, దెబ్బలు తిన్నాడు, కానీ వాళ్ళని వదిలే అన్న, వదలలే. మళ్ళీ ఈయన తిరిగి దాడి కూడా చేయలే, మీరు నన్ను కొట్టినా పర్లే, పిల్లలు పని చేద్దాం అన్నాడు. అంతే కదా, అట్లాంటి వ్యక్తి అన్న అచ్యుతరావు. పాపం లేడు ఇప్పుడు, కానీ ఇతన్ని ఎందుకు మేపాలి, వాడు వేస్తే అయిపోతుంది కదా వీడిని కదా. సుమతి మేడం ఉంటేనేమో వరంగల్ ఒకసారి ఎన్కౌంటర్ ఇతనే మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారే, అదంతా సజ్జనార్ సార్. ఆ సార్ గుర్తుకొచ్చి నాకు, నేను ఇప్పుడు కూడా ఆయన గుర్తుకొస్తారు. ఏ పార్ట్ కాపాడో విడిది అలా పాడగలడు అలాంటి వాళ్ళను. 6 ఏళ్ల బాలిక నిన్న వీడియో వైరల్ అయింది, వీడియో చూసినా ఎత్తుకుని పోతున్నాడు. బాగా అనిపిస్తుంది. ఏం మనిషి అసలు. కదా.